ఎంతకాలం పిల్లలు లేరు మీకు? 25 ఏళ్ళు పెళ్ళై. 25 ఏళ్ళట పెళ్ళై. ఎప్పుడు వచ్చారు బెల్లంపల్లికి? ఫిబ్రవరి నెలలో అమ్మగారు. ఫిబ్రవరి నెలలో ఇక్కడికి వచ్చారు. అప్పుడు ప్రార్థన చేపించుకున్నారు, అంతే గర్భం తెరవబడింది. ఇప్పుడు ఎన్నో నెల? 5వ నెల. 25 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ లేదండి సహోదరికి. బెల్లంపల్లికి వచ్చి ఫిబ్రవరిలో ప్రార్థన చేయించుకున్నారు, వెంటనే గర్భం తెరిచాడు దేవుడు. ఇప్పుడు 5వ నెల గర్భవతి. చేతులు ఉన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల. 25 years వెయిటింగ్. 25 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఈ కుటుంబం నలిగిపోయి ఉండొచ్చు, కానీ ఆశతో బెల్లంపల్లికి శనివారం జరిగే స్వస్థత కూడికి ఇలాంటి వారు వస్తున్నారు. 2 శుక్ర శని ఆదివారాలు జరిగే సభలకు వస్తున్నారు. వచ్చి బెల్లంపల్లిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ వేదన వివరిస్తున్నారు. రెండవదిగా మాతో ప్రేయర్ చేయించుకొని వెళ్తున్నారు. అద్భుతంగా 25 years తర్వాత దేవుడి గర్భాన్ని తెరిచాడు. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ కూడా అది థైరాయిడ్ ఉంది, గర్భసంచి ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టరన్నారు. కష్టమే అన్నారు. కానీ 25 సంవత్సరాల తర్వాత దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నేనైతే దేవుని మరసను, దేవుడు ఎప్పటికైనా ఇస్తాడని నేను ఆశతో ఎదురు చూసి చేయకపోతే ఇక్కడికి వచ్చాక గర్భం తెరవబడింది. ప్రవీణ్ డాడీ గారు నువ్వు టీవీలో చెప్పిన తర్వాత ప్రవీణ్ డాడీ గారు మీ గర్భపరాలు తెరవబడనిక్క, రోగులు స్వస్థత పడనిక్క ఉపవాసం ఉండడు, మీకు దేవుడు ఆ రోజు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది, మీరు రండి బెల్లంపల్లికి అని నువ్వు చెప్పినావు. టీవీలో విన్నాము. గట్టిగా చప్పటి కొట్టాలా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి అసాధ్యమైంది లేదు. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచే దేవుడు, ఆయన వేదన తొలగించే దేవుడు. ఎందుకు బెల్లంపల్లికి రండి రండి అని మేము చెప్తుంటామంటే, మా వలన మీకు జరగదు, కానీ బెల్లంపల్లి పట్టణంలో ప్రభువుని యేసుక్రీస్తు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయి. చేతులు ఉన్న వారందరూ చప్పటి కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ లార్డ్. వెళ్ళండి. 2015లో ఏప్రిల్ నెలల లైవ్లో కూర్చున్నా. పిల్లలు లేరని, నాకు 9 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. ఇక్కడికి వచ్చి కూడా మమ్మీ నాకు పిల్లలు లేరని ప్రార్థన చేయించుకుంటే మమ్మీ అన్నది కదా, తప్పక నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు పో అమ్మ అన్నది. అదే నెలలా కన్ఫామ్ అయింది, బాబు పుట్టిండు. బాబుకి ఇప్పుడు 10 నెలలు. గట్టిగా చప్పలు కొడదాం. 9 సంవత్సరాలట బిడ్డలు లేక. ఎన్ని సంవత్సరాలు అండి? 9 సంవత్సరాలట. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. తప్పకుండా నీకు దేవుడు కొడుకుని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కొడుకుని ఇచ్చాడు, 10 నెలలు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అందరు చెప్పండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఎంత ఆశతో మీరు ఇక్కడికి వస్తున్నారో అంత గొప్ప కార్యం చేస్తాడు. ఈ సహోదరి వచ్చింది, అద్భుతం చూసింది బెల్లంపల్లిలో. నువ్వు కూడా రా, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ఇక్కడికి జనవరి నెలలో మైగ్రేన్ హెడేక్తో అపవాదంతో శోధించబడుతూ వచ్చాను ఇక్కడికి. అయితే అప్పటికే నాకు గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీల్లో కూడా బాగాలేదమ్మా, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. బాబు నాకు అసలు పిల్లలు పుడతారా లేదా అనుకున్నాను. అప్పుడే ఎందుకులే అనుకున్నాను, కానీ దేవుడు డాడీ గారి ద్వారా మాట్లాడి మీకు గర్భసంచి దేవుడు గర్భాన్ని దయచేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను, తండ్రి నైనా నాకు మగబిడ్డని దయచేయి అని చెప్పేసి అంటే, అందరు నన్ను చూసి నీకు ఆడబిడ్డే పడుతుంది అని చెప్పేసి అన్నా, కానీ నేను దేవుడి మీద నమ్మకం ఉంచాను, నాకు మగబిడ్డ పుట్టాడు. చూడండి, ఇన్ఫెక్షన్తో బాధపడిందంట, గర్భసంచి. పిల్లలు పుట్టడం డాక్టర్ కష్టం అని చెప్పినా సహోదరి బెల్లంపల్లికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక అద్భుతంగా తన ఇన్ఫెక్షన్ తగ్గింది. గర్భసంచిని ప్రభు స్వస్థపరిచి చక్కటి కుమారుడిని ఇచ్చిన యేసయ్యకి గట్టిగా చెప్పకూడదు. ఎక్కడి నుండి వచ్చావమ్మా? అమలాపురం నుండి వచ్చిందంటండి. ప్రార్థనకి బెల్లంపల్లికి వచ్చింది, ప్రభు అద్భుతం చేశాడు. నాకు ఆల్రెడీ 7 years బాయ్ ఉన్నాడు. నాకు గర్భఫలం కావాలని నేను గత 8 months నుంచి ప్రేయర్ చేస్తున్నాను. అయితే ప్రవీణ్ బ్రదర్ గారు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇక్కడ ప్రేయర్ చేశారు లైవ్ ప్రోగ్రాంలో. నేను గర్భఫలం కావాలా అని ప్రేయర్ చేసుకున్నాను. అదే వీక్లో నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నేను 5th month ప్రెగ్నెన్సీలో ఉన్నాను. ప్రైజ్ లార్డ్. 7 సంవత్సరాల తర్వాత ప్రార్థనలు ఏకీభవించాక మళ్ళీ గర్భం తెరిచాడండి. ఇప్పుడు 5th month ప్రెగ్నెన్సీ ఇచ్చి సాక్ష్యాలు మీరు వింటున్నారు కదా. సహోదరి కర్ణాటక నుండి వచ్చింది. అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఆమె జీవితంలో యేసయ్య బెల్లంపల్లి పట్టణంలో మేలు చేసిన ప్రభువు చేసిన కార్యాన్ని కృతజ్ఞత చెల్లించడానికి. ఈరోజు ఎంతోమంది కృతజ్ఞత చెల్లించలేని వారు ఉంటున్నారు. సంఘానికి వస్తూ మేలు పొందుతూ కూడా థ్యాంక్స్ చెప్పలేకపోతున్నారు యేసయ్యకి. సహోదరి జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి
నువ్వు కూడా కృతజ్ఞత చెల్లించు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మంచిది.